హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, ఈరోజు మనము తెలంగాణ జాగ్రఫీకి సంబంధించినటువంటి పార్ట్ 3ని మనం ఈ క్లాస్లో చర్చించుకుందాం. ఫ్రెండ్స్, ఇందులో చాలా ముఖ్యమైనటువంటి అంశాలన్నీ కూడా చర్చించడము జరుగుతుంది. కావున ఎవరు కూడా మిస్ చేయదు, చివరి వరకు కూడా చూడండి. సో ఫ్రెండ్స్, ఈ ప్రాక్టీస్ బిట్స్ అనేవి మనం ఆల్రెడీ చెప్పుకున్నటువంటి డీటెయిల్డ్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినవే. ఎవరైనా డీటెయిల్డ్ క్లాసెస్ వినట్లయితే మొదటగా వాటిని విన్న తర్వాత ఈ యొక్క ప్రాక్టీస్ బిట్స్ ఉంటే చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా, క్లాస్లోకి వెళ్దాం. మొదటి క్వశ్చన్, తెలంగాణలో అధికంగా విస్తరించి ఉన్న నేలలు ఏవి? ఆన్సర్ ఎర్ర నేలలు. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, తెలంగాణలో తక్కువగా విస్తరించిన నేలలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 4 లాటరైట్ నేలలు. లాటరైట్ నేలలు. నెక్స్ట్ వన్, పత్తి సాగుకు అత్యంత అనుకూలమైనటువంటి నేలలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 1 నల్లరేగడి నేలలు. నెక్స్ట్ వన్, రాష్ట్ర విస్తీర్ణంలో నల్లరేగడి నేలల విస్తీర్ణ శాతము ఎంత? ఆన్సర్ ఆప్షన్ 1 25%. నెక్స్ట్ వన్, నేలల స్వభావం గురించి చర్చించేటువంటి శాస్త్రాన్ని ఏమంటారు? ఐదవది ఆప్షన్ 2 పెడాలజీ అనే పేరుతో పిలుస్తాము. నెక్స్ట్ వన్, మృత్తిక ఏర్పడే ప్రక్రియను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 3 పీడోజెనిసిస్ అనే పేరుతో ఈ మృత్తికలు ఏర్పడేటువంటి ప్రక్రియను పిలుస్తారు. నెక్స్ట్ వన్, జిగురు నేలలు అని పిలువబడే నేలలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 4 లాటరైట్ నేలలు. లాటరైట్ నేలలు. నెక్స్ట్ వన్, జలధాన శక్తి అధికంగా గల నేలలు ఏవి? అంటే నీటిని ఎక్కువగా నిల్వ చేసుకునేటువంటి నేలలు అని అర్థము. ఆన్సర్ నల్లరేగడి నేలలు. నెక్స్ట్ వన్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సాయిల్ సైన్స్ గల ప్రదేశం ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ 4 భోపాల్లో ఉంది. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఏ భూమికి అతి తక్కువ ఎరువుల యొక్క అవసరం అనేది ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 2 ఒండ్రు మృత్తికలకి. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. సో చూద్దాము. ఒండ్రు మట్టి ఆప్షన్ 2. అంటే ఏ నేలలు ఏ పంటలకు అనుకూలం అని ఇక్కడ క్వశ్చన్. సో ఒండ్రు మట్టి వచ్చేసి గోధుమ మరియు వరి పంటలకు చాలా అనుకూలము గోధుమ, వరి. నెక్స్ట్ వన్, ఎర్ర మట్టి ఆప్షన్ 1 నూనె గింజలకు అనుకూలము. నెక్స్ట్ వన్, నల్ల మట్టి పత్తి. లాటరైట్ నేలలు తేయాకు, పోక చెక్క మరియు వక్క అటువంటి పంటలకు చాలా అనుకూలమైనవిగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే ఒక్కో నేల ఒక్కో పంటకు ప్రసిద్ధి చెందినవిగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, తెలంగాణ రాష్ట్రం యొక్క వృక్షము ఏది? తెలంగాణ రాష్ట్ర వృక్షము ఆన్సర్ ఆప్షన్ 3 జమ్మి చెట్టు. నెక్స్ట్ వన్, భారతదేశ అటవీ విస్తీర్ణ పరంగా తెలంగాణ ఎన్నో స్థానంలో ఉంది? ఆన్సర్ 12వ స్థానంలో ఉంది. నెక్స్ట్ వన్, ప్రాంతీయ అటవీ పరిశోధనా కేంద్రము ఎక్కడ కలదు? ప్రాంతీయ అటవీ పరిశోధనా కేంద్రము ఆన్సర్ ఆప్షన్ 3 ములుగు, సిద్దిపేట జిల్లాలో ఉంది. నెక్స్ట్ వన్, రాష్ట్రంలో అధికంగా విస్తరించి ఉన్న అడవులు ఏ రకానికి చెందినవి? ఆన్సర్ ఆప్షన్ 4 అనార్ధ ఆకురాల్చు అడవులు. నెక్స్ట్ వన్, రాష్ట్రంలో అధికంగా అటవీ విస్తీర్ణం గల జిల్లా ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 జయశంకర్ భూపాల్పల్లి జిల్లా. నెక్స్ట్ వన్, రాష్ట్రంలో అత్యల్ప అటవీ విస్తీర్ణం గల జిల్లా ఏది? 6వది ఆప్షన్ 3 హైదరాబాద్. నెక్స్ట్ వన్, రాష్ట్రంలో అత్యధిక అటవీ విస్తీర్ణ శాతం గల జిల్లా ఏది? 7వది ఆప్షన్ 1 జయశంకర్ భూపాల్పల్లి జిల్లా. శాతం పరంగా మరియు
విస్తీర్ణ పరంగా కూడా జయశంకర్ భూపాలపల్లి జిల్లానే మొదటి స్థానంలో ఉంటుంది. నెక్స్ట్ వన్, రాష్ట్రంలో అత్యల్ప అటవీ విస్తీర్ణం గల జిల్లా ఏది? 8వది ఆప్షన్ 4 కరీంనగర్. నెక్స్ట్ వన్, ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ 3 మే 22. నెక్స్ట్ వన్, హరితహారంలో భాగంగా రాష్ట్రంలో మొత్తము ఎన్ని మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించుకోవడము జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 2 230 కోట్ల మొక్కలు నాటాలని నిర్ణయించారు. నెక్స్ట్ వన్, 2వ విడత హరితహారం కార్యక్రమం జూలై 8, 2016న ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఎక్కడి నుంచి ప్రారంభించారు? 11వది ఆప్షన్ 3 గుండ్రాంపల్లి గ్రామము, నల్గొండ జిల్లా. నెక్స్ట్ వన్, మహావీర హరిణి వనస్థలి పార్కులో సంరక్షించబడుతున్న ముఖ్యమైన జంతువు ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 జింకలు. నెక్స్ట్ వన్, రాష్ట్రంలో కాసు బ్రహ్మానందరెడ్డి జాతీయ పార్క్ ఎక్కడ కలదు? ఆన్సర్ ఆప్షన్ 4 హైదరాబాద్. నెక్స్ట్ వన్, దేశంలో మొదటగా సామాజిక అడవుల చట్టము తెచ్చినటువంటి సంవత్సరము ఏది? 14వది ఆప్షన్ 3 1978. నెక్స్ట్ వన్, జాతీయ పులుల సంరక్షణ సంస్థ 2014 ప్రకారము తెలంగాణలో గల మొత్తము పులుల సంఖ్య ఎంత? 15వది ఆప్షన్ 2 18 పులులు కలవు. నెక్స్ట్ వన్, జాతీయ పులుల సంరక్షణ సంస్థ 2014 ప్రకారము దేశంలో అధిక పులులు గల రాష్ట్రం ఏది? 16వది ఆప్షన్ 3 కర్ణాటక. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ జీవ వైవిధ్య సంవత్సరంగా ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరాన్ని ప్రకటించడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 1 2010వ సంవత్సరాన్ని. నెక్స్ట్ వన్, ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా గల ప్రదేశము ఏది? 18వది ఆప్షన్ 3 డెహ్రాడూన్. నెక్స్ట్ వన్, తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్ట శాస్త్రీయ నామము ఏంటి? 19వది ఆప్షన్ 1 కురేషియన్స్ బెంగలెన్సిస్. నెక్స్ట్ వన్, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా గల ప్రదేశము ఎక్కడ ఉంది? 20వది ఆప్షన్ 2 డెహ్రాడూన్. నెక్స్ట్ వన్, ఏటూరు నాగారం అభయారణ్యం క్రింది ఏ జిల్లాలో కలదు? ఏటూరు నాగారము 21వది ఆప్షన్ 1. యాక్చువల్గా అయితే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉండేది, బట్ ఏటూరు నాగారం ములుగు జిల్లా కావడం వల్ల ఇప్పుడు ములుగు జిల్లా కిందకే వస్తుంది ఫ్రెండ్స్. చిన్న అప్డేట్. ఓకే, ములుగు కొత్తగా జిల్లాగా ఏర్పడడం వల్ల ఏటూరు నాగారము ములుగు జిల్లా కిందకి వస్తుంది. నెక్స్ట్, ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవంను ఏ రోజున జరుపుకుంటాము? 22 ఆప్షన్ 4 మార్చి 3. నెక్స్ట్ వన్, రాష్ట్రంలో మొదటి అటవీ కాలేజ్ హార్టికల్చర్ యూనివర్సిటీ క్రింది ఏ జిల్లాలో కలదు? 23 ఆప్షన్ 1 ములుగు, సిద్దిపేట జిల్లా ములుగు. నెక్స్ట్, రాష్ట్రంలో గల మొత్తం జాతీయ పార్కుల సంఖ్య ఎంత? 24 ఆప్షన్ 3 3. నెక్స్ట్ వన్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ గల ప్రదేశము ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ 1 హైదరాబాద్లో ఉంది. నెక్స్ట్ వన్, 2018 సంవత్సరానికి గాను ప్లాస్టిక్ కాలుష్యాన్ని పారద్రోలుదాం అనే ఇతివృత్తం క్రింది ఏ దినోత్సవానికి సంబంధించింది? 26వది ఆప్షన్ 3 ప్రపంచ పర్యావరణ దినోత్సవము. సెలబ్రేటింగ్ 25 years ఆఫ్ యాక్షన్ ఫర్ బయోడైవర్సిటీ థీమ్తో ఏ సంవత్సరపు ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవము నిర్వహించారు? 27 ఆప్షన్ 4 2018. నెక్స్ట్ వన్, ఆమ్రాబాద్ పులుల అభయారణ్యము ఎక్కడ కలదు? 28వది ఆప్షన్ 3 నాగర్ కర్నూల్ జిల్లా. నెక్స్ట్ వన్, శివారాం వన్యప్రాణి సంరక్షణ కేంద్రము క్రింది వాటిలో దేనికి దగ్గరలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 4 మంతని. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము తెలంగాణ జాగ్రఫీకి సంబంధించినటువంటి
పార్ట్ 3 మోడల్ పేపర్ని మనం ఈ క్లాస్లో చూడడము జరిగింది. సో ఫ్రెండ్స్, నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.